ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా అందజేయనున్నట్లు వెల్లడించింది. అలాగే ఈ దుర్ఘటనలో గాయపడిన క్షతగాత్రులకు ఆర్థిక సహాయం ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి 2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా అందజేయనున్నట్లు వెల్లడించింది. అలాగే ఈ దుర్ఘటనలో గాయపడిన క్షతగాత్రులకు ఆర్థిక సహాయం ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి 2 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. కాగా బస్సు యాజమాన్యాల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలోనూ ఇలాంటి ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ప్రమాద సమయంలో హడావుడి చేసే ప్రభుత్వం బస్సు యాజమాన్యాలు ప్రమాదం తర్వాత మృతుల కుటుంబాలను క్షతగాత్రుల గురించి పట్టించుకునే పరిస్థితి ఉండటం లేదనే చర్చ జరుగుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. తేజస్విని, ఏదైతే కర్నూలు బస్సు ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదానికి సంబంధించిన ఎవరైతే చనిపోయిన బాధితులు ఉన్నారో వారి కుటుంబానికి 5 లక్షల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించింది. అదేవిధంగా ఈ ప్రమాదంలో గాయపడ్డ వారికి 2 లక్షల రూపాయలను